నమస్కారం. జాబ్ నోటిఫికేషన్స్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయితే గ్రీన్ సిగ్నల్ రాబోతుంది. నేడు షెడ్యూల్ కూడా వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పాత ఫీజులతోనే ప్రవేశాలకైతే నిర్ణయించారు. ఒకవేళ ఫీజులు పెరిగితే విద్యార్థులు భవిష్యత్తులో కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక కళాశాలల గుర్తింపుపై కూడా ఇంకా స్పష్టత అయితే ఇంకా రాలేదని చెప్పి ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ సంబంధించి కూడా మరి ఐఐటి, ఎన్ఐటీలకు సంబంధించి కూడా జోసా కౌన్సిలింగ్ కూడా ప్రారంభమైంది. మొదటి రౌండ్ కౌన్సిలింగ్ అయితే పూర్తి కావస్తుంది. ఇక తెలంగాణలో కూడా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు ప్రభుత్వం అయితే ఈరోజు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక అన్ని కోర్సులకు పాత ఫీజులే ఉంటాయని చెప్పేసి ఇంజనీరింగ్ సహా 12 కోర్సుల ఫీజులు యథాతథం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం లక్షలాది మంది స్టూడెంట్లకు ఊరట. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ కోర్సులకు కూడా నిరుటి ఫీజులే ఉంటాయని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ కోర్సుల వారీగా ఫీజులు అయితే చూస్తున్నాం. ఇక్కడ బీటెక్ 120 కాలేజీలు ఉన్నాయి, 45,000. ఎంటెక్ 105 కాలేజీల్లో 57,000 ఫీజు ఉంది. బీ ఫార్మసీ 120 కాలేజీల్లో 45,000. ఎం ఫార్మసీ 107 కాలేజీలో 1.10 లక్షలు. ఎంబీఏ 257 కాలేజీల్లో 27,000. ఎంసీఏ 60 కాలేజీలో ఉన్నాయి, 27,000. ఈ విధంగా ఇక్కడ పాత ఫీజులను నిర్ణయించడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎంసెట్ సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. షెడ్యూల్ రాగానే ఏ విధంగా మీరు షెడ్యూల్లో ప్రకారం ఎంసెట్ కౌన్సిలింగ్లో పాల్గొనాలి, మీకు ఉన్న సందేహాలన్నీ క్లియర్ చేయడానికి మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.